ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో దోచుకో, దాచుకో, తినుకో, పంచుకో అనేది ఉండేదన్నారు. అనుభవం లేకపోయినా చంద్రబాబు కంటే మంచి పరిపాలన చేశారని అన్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అన్న సీఎం జగన్ 2024 ఎన్నికల తర్వాత మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది డిపిటి, దోచుకో పంచుకో తినుకో. ఇంకొక దత్తపుత్రుడికి ఇంత, ఈయన ఇంత, జన్మభూమి కమిటీలు ఇంత, ఇంతే. మరి ఆయన అంటాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేసినా నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. ఎందుకుందా అధ్యక్ష ఎక్స్పీరియన్స్? ఎవరికి అర్థం కాదు. కొట్టుకునేదానికి తప్ప ఎందుకు తరంగా, ఎందుకు సరిపోదు. ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది, ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టి అఖండమైన మెజారిటీతో మళ్ళీ ప్రజల మన్ననను కూడా ఖచ్చితంగా పొందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.